సో దయచేసి ఇలా డబ్బులు పోగొట్టుకోవద్దు. దానికంటే మీరు మంచిగా కోర్సు 2-3 సార్లు నేర్చుకోండి, టైం అవ్వనివ్వండి, మీకోసం మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి టైంని. సో ఆ సోషల్ ప్రెజర్ని హ్యాండిల్ చేయండి. అంతేగాని నాకు సబ్జెక్ట్ లేకుండా, టాలెంట్ లేకుండా, స్కిల్ లేకుండా జాబ్ తెచ్చుకోవడం అనేది అసలు కరెక్ట్ అయిన మెథడే కాదండి. సో ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇందులో మోసం చేసిన వాడి తప్పు కంటే కూడా స్టూడెంట్ తప్పు కూడా ఉంది కదా. ఏమీ రాకుండా జాబ్ ఇస్తారని ఎందుకు నమ్మారు? మీరు బీటెక్ చేశారు, మీకు సబ్జెక్ట్ ఏమీ రాదు, జాబ్ ఇస్తాడు అన్నాడు, ఎందుకు నమ్మారు మీరు? అది తప్పే కదా. అది అంటే ఎలాగోలా జాబ్ వచ్చేయటం కావాలా, స్కిల్ నేర్చుకుని జాబ్ రావడం కావాలా? ఒకసారి స్కిల్ నేర్చుకుని జాబ్ వస్తే ఆ స్కిల్ మీతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జాబ్ రాకపోవడం వల్ల ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఉంటాయి అవి. అట్లా అని ఇప్పుడు 30 మంది క్లాస్లో నేర్చుకుంటున్నారు అనుకోండి, 10 మందికైనా జాబ్ వస్తుంది కదా. 20 మంది ఇంకో 3 మంత్స్లో రావచ్చు, ఇంకో 6 మంత్స్లో రావచ్చు. సో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడానికి పేషెన్స్ ఉండాలి, రైట్ వేలో నేర్చుకోవాలనేది నా అభిప్రాయం. అంతేకాని ఇలాంటి రాంగ్ వే ఆఫ్ థింకింగ్, అంటే ఈజీగా జాబ్ వచ్చేయాలని ఫస్ట్ మీ మైండ్లో ఉందంటేనే మీరు నేర్చుకోలేరు కోర్సు.